హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్లో నెస్టెడ్ లూప్స్ అనేవి స్టార్ట్ చేసాం. అందులో మనం నెస్టెడ్ వైల్ లూప్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ రోజు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే నెస్టెడ్ ఫర్ లూప్ గురించి చెప్పుకున్నాం. ఓకే, నెస్టెడ్ ఫర్ లూప్. నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటి? ఒక లూప్ లోపల మనము ఇంకొక లూప్ రాస్తే మనం దాన్ని ఏమంటాము? నెస్టెడ్ లూప్స్ అంటాం. ఓకే, సో నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏంటి అంటే ఒక ఫర్ లూప్ లోపల మనం ఇంకొక ఫర్ లూప్ రాస్తే దాన్ని మనము నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. మనం లాస్ట్ క్లాస్‌లో నెస్టెడ్ వైల్ లూప్ గురించి చెప్పుకున్నాం. నెస్టెడ్ వైల్ లూప్ అంటే ఏంటి? ఒక వైల్ లూప్ లోపల మళ్ళీ మనం ఇంకొక వైల్ లూప్ రాస్తే దాన్ని మనము నెస్టెడ్ వైల్ లూప్ అంటాం. సో ఈ క్లాస్‌లో మనము నెస్టెడ్ ఫర్ లూప్ గురించి చెప్తున్నాం. సేమ్ వైల్ లూప్‌కి, ఫర్ లూప్‌కి ఎలా అయితే మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదో, నెస్టెడ్ వైల్ లూప్‌కి, నెస్టెడ్ ఫర్ లూప్‌కి కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఏవైతే ప్రోగ్రామ్స్ మనము నెస్టెడ్ వైల్ లూప్ యూజ్ చేసి చేయగలుగుతామో, సేమ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసి చేయగలం. మనం లాస్ట్ క్లాస్‌లో 1, 1, 1, 1, 2, 2, 2, 2, 3, 3, 3, 3, 3, 4, 4, 4, 4, 4 అలా 10 వరకు ఈచ్ రోలో ఒక నంబర్ అనేది 5 టైమ్స్ ఎలా ప్రింట్ అవ్వాలి అనే దానికి మనం ప్రోగ్రాము నెస్టెడ్ వైల్ లూప్ యూజ్ చేసి రాసాను కదా. నాకు అవుట్‌పుట్ అనేది ఇలా రావాలి. నాకు అవుట్‌పుట్ ఇలా రావాలి అంటే మనము అప్పుడు ఏం యూజ్ చేయాలంటే నెస్టెడ్ లూప్స్ యూజ్ చేయాలి. ఎందుకు? మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్ ఉన్నాయి. ఈచ్ రోలో మనము ఒక పర్టిక్యులర్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6. 1, 2, 3, 4, 5, 6 అనే దాన్ని 4 టైమ్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం కదా. సో నాకు ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్ ఉన్నాయి. సో మనకి నంబర్ ఆఫ్ రోస్‌ని ఇండికేట్ చేసేదేంటి? ఔటర్ లూప్. నంబర్ ఆఫ్ రోస్‌ని ఇండికేట్ చేసేదేంటి? ఔటర్ లూప్ ఇండికేట్ చేస్తది. ఈచ్ రోలో ఏదైతే ప్రింట్ చేయాలో ఈచ్ రో ఐటమ్స్‌ని ప్రింట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము? ఇన్నర్ లూప్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో మనము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఏంటి? 2 లూప్స్ యూజ్ చేయాలి. అంతే కదా. సో నెస్టెడ్ లూప్స్ అంటే నాకిక్కడ 4 టైమ్స్ నాకు 1, 2, 3, 4, 5, 6 అనేది ప్రింట్ అవ్వాలి. అంతేనా? సో నాకు 4 టైమ్స్ కాబట్టి నాకు ఒక ఫర్ లూప్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. తరువాత మళ్ళీ నాకు ఈచ్ ఇటరేషన్‌లో నాకు 1 నుంచి 6 వరకు నంబర్స్ ప్రింట్ అవ్వాలి. అంటే అక్కడ ఒక టాస్క్ ఏంటి? ఒక నంబర్‌ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, ఇక్కడ 1 ప్రింట్ చేయాలి, తర్వాత 2 ప్రింట్ చేయాలి, తర్వాత 3 ప్రింట్ చేయాలి. సో 1-6 అనే నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? ఆ సబ్ టాస్క్‌ని ఒక లూప్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. అంటే నంబర్ ఆఫ్ రోస్‌ని మనం ఒక లూప్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఈచ్ సబ్ టాస్క్‌లో నాకు 1-6 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి దాన్ని మనం ఇంకొక లూప్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. సో నంబర్ ఆఫ్ రోస్‌ని మనకి ఇండికేట్ చేసేదేంటి? ఔటర్ లూప్. అలానే ఈచ్ సబ్ టాస్క్‌లో మనం చేసే ఆపరేషన్ ఇండికేట్ చేసేదేంటి? ఇన్నర్ లూప్. నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసి మనము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఫర్ ఇంట్ i = 1 తర్వాత మనం ఇక్కడ ఏం రాయాలి? ఒక కండిషన్ చెకింగ్ రాయాలి. తర్వాత మోడిఫికేషన్ స్టేట్మెంట్ రాయాలి. తర్వాత ఫర్ ఒక ఇనిషియలైజేషన్, ఒక కండిషన్ చెకింగ్, ఒక మోడిఫికేషన్ స్టేట్మెంట్. సో ఫర్ లూప్ లోపల మనం ఫర్ లూప్ రాసాం. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. సో నాకు నంబర్ ఆఫ్ రోస్ ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి నేనేం చేయాలి? i = 1 నుంచి i ≤ 4 వరకు ఇటరేట్ చేయాలి. అంతేనా? నంబర్ ఆఫ్ రోస్ నాకేంటి? 4. మనకు ఔటర్ లూప్ దేన్ని ఇండికేట్ చేస్తది? నంబర్ ఆఫ్ రోస్‌ని. సో నాకు ఔటర్ లూప్ ఏంటి? ఇది. సో నాకు నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 4. కాబట్టి i = 1 నుంచి 4 వరకు మనం రాసుకొని i++ 1/1 ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, సో నాకు ఔటర్ లూప్ అయిపోయింది. ఇన్నర్ లూప్. సో ఇన్నర్ లూప్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తది? ఏదైతే సబ్ టాస్క్ మనం ఈచ్ రోలో చేస్తున్నామో మనము దాన్ని మనకి ఇన్నర్ లూప్ ఇండికేట్ చేస్తది. సో నాకు ఈ సబ్ టాస్క్‌లో ప్రింట్ చేయాల్సిందేంటి? 1-6 వరకు నంబర్స్ ప్రింట్ చేయాలి. అంతేనా? 1-6 వరకు నంబర్స్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? మనము ఏదైనా ఒక వేరియబుల్‌ని 1 నుంచి ఇంట్ j = 1 మళ్ళీ i అని రాయకండి. ఎందుకంటే i మనం ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ యూజ్ చేయకూడదు. సో ఇంట్ j = 1
1 నుంచి ఎంత వరకు 6 వరకు. కాబట్టి j లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6 j ప్లస్ ప్లస్ 1/1. 1 నుంచి 6 వరకు కాబట్టి నాకు j ఈక్వల్ టు 1 నుంచి 6 వరకు 1/1 ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి j ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనం ఏం రాయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ వేరియబుల్ రాస్తే నాకు 1, 2, 3, 4, 5, 6 ప్రింట్ అవుతాయి? j రాయాలి. ఎందుకు? j అనేది 1 నుంచి 6 వరకు మనకి వెళ్తది. అంతేనా? సో 1 j అనేది 1 నుంచి 6 వరకు ఇటరేట్ అవుతుంది కాబట్టి మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ j అంటే మనకి 1, 2, 3, 4, 5, 6 అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి మనం దీని ఎగ్జిక్యూషన్ చూద్దాం. i వాల్యూ ఫస్ట్ నాకు i వాల్యూ 1 తో ఇనిషియలైజ్ అయింది. తర్వాత 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4. కండిషన్ ఏంటి? ట్రూ. కాబట్టి మనకి ఎగ్జిక్యూషన్ లోపలికి వస్తది. మళ్ళీ నాకు ఇక్కడ ఇంకొక లూప్ ఉంది. ఇంట్ j ఈక్వల్ టు 1. కాబట్టి j ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ చేసుకున్నాను. j లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. కాబట్టి లోపలికి వచ్చి నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ j అంటే ఏం ప్రింట్ అవుతది? 1 ప్రింట్ అవుతది. ఓకే. నెక్స్ట్ ఏమవుతది? j ప్లస్ ప్లస్ అంటే j వాల్యూ 1 నుంచి 2 అవుతది. ఇప్పుడు 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6. కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ j అంటే j వాల్యూ ఎంత? 2. కాబట్టి 2 ప్రింట్ అవుతది. మళ్ళీ నాకు ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వెళ్ళి j వాల్యూ 3 అవుతది. 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ. కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ j అంటే 3 ప్రింట్ అవుతది. తర్వాత 4, 5, 6. సో 4, 5, 6 ప్రింట్ అవుతది. తర్వాత j వాల్యూ 7 అవుతది. 7 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వస్తది. చూడండి మనకి 1, 2, 3, 4, 5, 6 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ లైన్‌లో ఇది ప్రింట్ అవ్వాలి. కాబట్టి మనము ఇక్కడ ఏం రాయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాయాలి. మనము లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం దాని గురించి డీటెయిల్‌గా. ఒకసారి చూడండి. ఓకే. సో ఇక్కడ ఓన్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ రాయాలి. ఎందుకంటే పక్క పక్కన ప్రింట్ అవ్వాలి. ఆ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాయాలి. ఎందుకు? ఈ టోటల్ ఎలిమెంట్స్ ప్రింట్ అయిన తర్వాత నాకు న్యూ లైన్ రావాలి. కాబట్టి నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ రాయాలి. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. మళ్ళీ ఇక్కడికి వెళ్తది. ఇప్పుడు i వాల్యూ ఎంత అవుద్ది? 1 నుంచి 2 అవుతది. అంతేనా? సో ఇప్పుడు 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఆ కండిషన్ చెక్ చేస్తది. మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వచ్చి j వాల్యూ మళ్ళీ ఏమవుతది? 1 అవుతది. ఓకే. సో ఫర్ లూప్‌లో మళ్ళీ ఫర్ లూప్ ఉంది కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ అనేది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతది. ఇనిషియలైజేషన్ అయ్యి మళ్ళీ కండిషన్ చెకింగ్ అవుతది. 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6. బేసిక్‌గా నాకు ఈ ఇన్నర్ ఫర్ లూప్ ఏం చేస్తుంది? 1 నుంచి 6 వరకు నంబర్స్‌ని 1 బై 1 ఇంక్రిమెంట్ చేస్తూ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ jని ప్రింట్ చేస్తున్నాం. j అనేది ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది? 1 నుంచి 6 వరకు 1 బై 1 ఇంక్రిమెంట్ అవుతుంది. కాబట్టి మనకి 1, 2, 3, 4, 5, 6 ఇలా ప్రింట్ అవుతది. మళ్ళీ i వాల్యూ 3, 4. సో మనకి 4 టైమ్స్ అనేది 1, 2, 3, 4, 5, 6 ప్రింట్ అవుతది. నెక్స్ట్ i వాల్యూ 5 అవుతది. ఈ 5 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ఫాల్స్ అవుతది. అప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది ఈ ఫర్ లూప్ బయటకు వచ్చేస్తది. సో మనకి ఈ విధంగా అవుట్‌పుట్ అనేది వస్తది. ఓకే. సో అంటే మనకి జస్ట్ ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ మీరు ఎలా సాల్వ్ చేయాలంటే నెస్టెడ్ వైల్ లూప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెస్టెడ్ డూ వైల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెస్టెడ్ ఫర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫర్‌లో వైల్ యూజ్ చేసుకోవచ్చు. వైల్‌లో ఫర్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే ఔటర్ లూప్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది అనేది మాత్రం థింక్ చేయాలి. ఔటర్ లూప్ అనేది నంబర్ ఆఫ్ రోస్‌ని ఇండికేట్ చేస్తది. దాన్ని బట్టి మీరు ఔటర్ లూప్‌లో కండిషన్స్ రాసుకోవాలి. ఇన్నర్ లూప్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఏదైతే సబ్ టాస్క్ జరుగుతుందో దాన్ని ఇండికేట్ చేస్తది. దాన్ని బట్టి మీరు ఇన్నర్ లూప్ అనేది రాసుకోవాలి. సో మీరు ఆ విధంగా థింక్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్ ప్రోగ్రామ్ కూడా చాలా సింపుల్ అయిపోద్ది. ఓకేనా? గైస్ మీరు జస్ట్ ఏం చేస్తారంటే మల్టిపుల్ ప్యాటర్న్స్ ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు నచ్చిన ప్యాటర్న్ ఏమైనా ఇచ్చుకోండి. ఇచ్చుకొని నెస్టెడ్ ఫర్ గాని, నెస్టెడ్ వైల్ గాని ఇచ్చి రాయండి. ఓకే. అప్పుడు మీకు అలానే ఇలా ఐజే వాల్యూస్ వేసుకొని మీరు డీబగ్ చేయండి. ఓకే. అప్పుడు మీకు ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా అవుతుంది అనేది క్లియర్‌గా తెలుస్తది. ఓకేనా? యాహ్! హాయ్ గైస్. సో మనం ఏదైతే ప్రోగ్రామ్ బోర్డ్ మీద చెప్పుకున్నామో అది ఇక్కడ టైప్ చేసాను చూడండి. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1 i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4
ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 1 j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 j ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ j. మనకి ఔటర్ ఫర్ లూప్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ రోస్ని ఇండికేట్ చేస్తుంది. మనకు అవుట్పుట్ ఎలా రావాలి? ఇప్పుడు ఇది రన్ చేస్తే ఒకసారి రన్ చేద్దాం చూడండి. జావా సి స్పేస్ నెస్టెడ్ ఫర్ లూప్ డాట్ జావా. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ స్టెప్ రన్ చేద్దాం. కంపైలేషన్ అయిపోయింది. జావా స్పేస్ నెస్టెడ్ ఫర్ లూప్. సో మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది? 4 రోస్, ఈచ్ రోలో 1 నుంచి 6 వరకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఇది కదా మనకు అవుట్పుట్ రావాల్సింది. సో అదే వచ్చింది. కానీ మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఎందుకు ఇలా రాసుకున్నాం అనేది చూద్దాం. సో నాకు నెంబర్ ఆఫ్ రోస్ అనేది అవుటర్ లూప్ ఇండికేట్ చేస్తుంది. నాకు నెంబర్ ఆఫ్ రోస్ ఉంది 4. అందుకే ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1 i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 i ప్లస్ ప్లస్ అంటే 1 నుంచి 4 వరకు 1 బై 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళమని చెప్పాం. నెక్స్ట్ ఈచ్ రోలో ఏం చేయాలి అనే దాన్ని ఏం ఇండికేట్ చేస్తుంది? ఇన్నర్ లూప్ ఇండికేట్ చేస్తుంది. ఈచ్ రోలో మనకి ఏం చేయాలి? 1 నుంచి 6 వరకు ప్రింట్ చేయాలి నెంబర్స్. కాబట్టి j ఈక్వల్ టు 1 j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 j ప్లస్ ప్లస్ అంటే 1 నుంచి 6 వరకు 1 బై 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ j అని ఎందుకు పెట్టాం? మనకి ఈచ్ రోలో మనకి 1 to 6 ప్రింట్ అవ్వాలి. మనకి ఆ రోలో ఏ వేరియబుల్ అనేది మనకి ఇంక్రిమెంట్ అవుతుంది? j అనే వేరియబుల్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే. నెస్టెడ్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అంటే లోపల ఫర్ లూప్ ఉన్నది ఎగ్జిక్యూట్ అయినప్పుడు j వాల్యూ ఫస్ట్ ఇటరేషన్‌లో 1 ఉంటది. j వాల్యూ సెకండ్ ఇటరేషన్‌లో 2 ఉంటది. j వాల్యూ థర్డ్ ఇటరేషన్‌లో 3 ఉంటది. అలా ఉంటది కాబట్టి మనం అక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ j అని పెట్టాలి. ఓకేనా? యాహ్! సో ఈ విధంగా మనము నెస్టెడ్ ఫర్ లూప్ రాస్తే మనకి ఈ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. గైస్ మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ మన జావా ప్లేలిస్ట్, కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్‌ని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.